హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బెస్ట్ యూపీఐ యాప్స్ గురించి చెప్తాను. ఈరోజు నేను మీకు చెప్పే ఈ యాప్స్ యూజ్ చేస్తే మీకు ప్రతి యూపీఐ పేమెంట్‌కి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, అలా కొన్ని యాప్స్ గురించి చెప్తాను. సో, ఈ 4 యాప్స్ యూజ్ చేస్తే మీకు ఈజీగా మంచిగా ప్రతి యూపీఐ స్కాన్ అండ్ పే చేసినా, ఏ పేమెంట్ చేసినా మీకు కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, ఫస్ట్ యాప్ భీమ్. భీమ్ యాప్ అనేది ఇండియన్ ఆర్గనైజేషన్ అయిన ఎన్‌పిసిఐ వాళ్ళు లాంచ్ చేసిన యాప్ ఇది. సో, ఇది చాలా ఇయర్స్ నుంచే ఉంది. సో, రీసెంట్‌గా వీళ్ళు మంచిగా క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్యూయల్ పేమెంట్, ఎలక్ట్రిసిటీ, మొబైల్ రీచార్జ్. ఒక యూపీఐ యాప్స్‌లో ఎలా అయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ మనకి రూ. 10, రూ. 20 ఇలా రూ. 30 మనకి మంచిగా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో, ఈ యూపీఐ యాప్ అయితే యూజ్ చేయండి. ఈవెన్ స్కాన్ అండ్ పే చేసినా, అలాగే మీరు స్విగ్గీ, జొమాటో ఇలా ఆన్‌లైన్ యాప్స్‌లో ఎక్కడైనా పే చేస్తున్నారు. సో, అక్కడ మీరు పే చేసేటప్పుడు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సో, రీసెంట్ టైమ్స్‌లో మంచిగా భీమ్ యాప్ అయితే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, ఈ యాప్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ యాప్ నవీ. ఈ యాప్ గురించి కూడా మీకు తెలిసే ఉండొచ్చు. సో, ఇందులో కూడా మీకు స్కాన్ అండ్ పే చేసిన ప్రతిసారి ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా! కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. 100 కాయిన్స్ ఈక్వల్ టు 1 రూపీ. సో, మీరు చేసే ప్రతి స్కాన్ అండ్ పేకి మీకు మంచిగా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, ఇంకా నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ స్కాన్ అండ్ పేనే కాదు, మీకు యూపీఐకి సంబంధించిన అన్ని రకాల పేమెంట్స్ చేయొచ్చు. అలాగే బిల్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఏవి చేసినా కూడా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా మీకు ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చేయాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. డిజిటల్ గోల్డ్ ఉంటుంది. గోల్డ్ బై చేయాలన్నా బై చేయొచ్చు. సో, ఇలా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ యాప్ వచ్చేసి సూపర్ మనీ. ఈ యాప్ వచ్చేసి ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు లాంచ్ చేసిన యాప్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. ఓపెన్ చేయడమే మీకు స్కాన్ చూపిస్తుంది. సో, మీరు స్కాన్ చేస్తే మీకు అప్ టు 5% అంటున్నారు. మోస్ట్‌లీ నేను చెక్ చేసినంత వరకైతే ఒక 3% వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఇందులో సూపర్ కార్డ్ అని ఉంటుంది. ఈ సూపర్ కార్డ్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఈ క్రెడిట్ కార్డ్ అనేది వచ్చేసి మనకి రూపే క్రెడిట్ కార్డ్ ఇస్తారు వీళ్ళు. సో, రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం పే చేస్తే 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది నేను నా బ్యాంక్ అకౌంట్ నుంచి చేశాను. సో, ఇది వచ్చేసి 2% వచ్చింది. సో, చేంజ్ అవుతుందనమాట. నార్మల్ పేమెంట్స్ వచ్చేసి మనకి చేంజ్ అవుతుంది. ఎప్పుడు ఒకటే పర్సెంటేజ్‌లో అయితే రావట్లేదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు చూస్తే రీచార్జ్. మెయిన్ ఇక్కడ మనకి ఎయిర్‌టెల్ రీచార్జ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ఎవరైతే బిల్స్ పే చేస్తారో వాళ్ళకి 10% ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. సో, ఇది ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్‌కి బెస్ట్ అనమాట. రిమైనింగ్ మిగిలిన వేరే సిమ్స్ ఉన్న వాళ్ళకి 5% వరకు ఇస్తున్నారు. సో, ఇలా మనకి ఇది ఫ్లిప్‌కార్ట్ వాళ్ళది కాబట్టి ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మీరు పే చేసేటప్పుడు ఈ యాప్ యూజ్ చేసి పే చేయడానికి కూడా మీకు కొన్ని కొన్ని ఆఫర్స్ ఉంటాయి. సో, అక్కడ చెక్ చేసుకోండి. అలాగే యాప్‌లో మీకు ఎఫ్‌డి ఉంటుంది. ఎఫ్‌డి కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మినిమమ్ రిడెంప్షన్ వచ్చేసి చెప్పాను కదా! మీరు క్రెడిట్ కార్డ్‌ది కాకుండా నార్మల్ మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న మనీతో పే చేస్తే ఆ అమౌంట్ మీకు ఇక్కడ వస్తుంది. సో, మినిమమ్ అమౌంట్ రిడీమ్ చేసుకోవడానికి మీకు రూ. 10 ఉండాలి. ఫోర్త్ యాప్ వచ్చేసి ట్విడ్ పే. అయితే ట్విడ్ పే అనేది నేను స్క్రీన్ షేరింగ్ అయితే అలౌ చేయట్లేదు. సో, అందుకే యాప్ ఓపెన్ చేసి చూపించట్లేదు. బట్ ఈ యాప్ మెయిన్ మనకేంటంటే రివార్డ్స్ అనమాట. మీకు ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ కాయిన్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్‌లో రకరకాల పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. సో, వాటన్నిటిని యూజ్ చేసుకోవాలి ఒకే చోట అంటే దానికి ట్విడ్ పే. మీకు మైజీ యాప్‌లో, స్విగ్గీలో ఇలా కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మీకు పే విత్ రివార్డ్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో, అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు పేమెంట్ చేయడానికి అన్ని రకాల రివార్డ్ పాయింట్స్ చూపిస్తుంది. ఫస్ట్ వీళ్ళు ఆ పేమెంట్ గేట్‌వేని తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్‌గా వీళ్ళు ట్విడ్ పే అని వీళ్ళ ఓన్ యాప్ అయితే తీసుకొచ్చారు. సో, ఈ యాప్ యూజ్ చేసి కూడా మీరు స్కాన్ అండ్ పే చేయొచ్చు. మంచిగా రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో, ఈ యాప్‌ని కూడా ట్రై చేయండి. ఈ యాప్ అయితే మీకు లాస్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ 4 యాప్స్ వాడేశారు. ఏ యాప్ అన్నా మనకి కొన్ని రోజుల వరకే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, తర్వాత మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్స్ మోస్ట్‌లీ తగ్గిపోతాయి. సో, అప్పుడేం చేయాలి అంటే నెక్స్ట్ ఎప్పటినుంచో ఉన్న యాప్ పేటీఎం. సో, పేటీఎంలో మీరేం చేయొచ్చు అంటే ఇది ఎప్పుడు మీరు అన్ని యాప్స్‌లో క్యాష్ బ్యాక్స్ అయిపోయాయి. నెక్స్ట్ మీరు పేటీఎం యాప్ ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే
మీరు చేసే ప్రతి పేమెంట్‌కి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇస్తున్నారు. గోల్డ్ ఆహ్, పాయింట్స్ అనమాట ఇవి. సో, 100 గోల్డ్ కాయిన్స్ ఈక్వల్ టు రూ. 1 రియల్ గోల్డ్ అనమాట. రూ. 100 పే చేస్తే 1% వస్తుంది. అదే మీ దగ్గర రూపే క్రెడిట్ కార్డ్ ఉంటే, రూపే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి స్కానింగ్ పే చేయండి పేటీఎం యాప్‌లో. మీకు 2% వస్తుంది. సో, అలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కాయిన్స్ అన్నీ మినిమమ్ 1500 అవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే 1500 కాయిన్స్ అయితే అప్పుడు మీకు అది గోల్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. రియల్ గోల్డ్. సో, మీరు దాన్ని సెల్ చేసుకోవాలంటే సెల్ చేసుకోవచ్చు. లేదా అలా హోల్డ్ చేయాలన్నా హోల్డ్ చేయొచ్చు. అది మీ డెసిషన్. సో, ఎలా వస్తాయి అంటే స్కాన్ అండ్ పే, సెండ్ మనీ, బుక్ ట్రావెల్ టికెట్స్, మేక్ బిల్ పేమెంట్. సో, ఈ 4 మెథడ్స్ ద్వారా మీకు మంచిగా ఈ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంతకుముందు మనకి పేటీఎం క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. వాటితో పోలిస్తే ఇది చాలా బెస్ట్. మీకు వేరే యాప్స్‌లో క్యాష్ బ్యాక్స్ రావట్లేదు పెద్దగా అన్నప్పుడు ఈ యాప్ అయితే ట్రై చేయొచ్చు. సో, నెక్స్ట్ మీరింకా అమెజాన్ పే యూజ్ చేయొచ్చు. లేదా క్రెడ్ పే యూజ్ చేయొచ్చు. సో, వాటిల్లో కూడా మీకు మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో, అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, అవి ఎందుకు చెప్పలేదు ఈ వీడియోలో అంటే మోస్ట్‌లీ అవి కూడా వచ్చి చాలా టైం అవుతుంది. బట్ క్యాష్ బ్యాక్స్ అనేవి అంత ఎక్కువగా ఇక్కడ రావట్లేదు. స్టిల్ మనకు అప్పుడప్పుడు క్రెడ్‌లో, అమెజాన్ పేలో మంచి మంచి ఆఫర్స్ అయితే పెడుతున్నారు. సో, అలా ర్యాండమ్‌గా అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో, మల్టిపుల్ యాప్స్ వాడము మేము అనుకున్న వాళ్ళు ఈ యాప్స్ అయితే ట్రై చేయండి. భీమ్ యాప్, నవి, సూపర్ మనీ, ట్విట్ పే. సో, ట్విట్ పే అనేది లాస్ట్ అనమాట. సో, ఈ ఫస్ట్ ఈ 3 యాప్స్ అయితే కన్ఫర్మ్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఎక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో, వెంటనే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రాయండి.